నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్, మార్కండే కాలనీ, రెయిన్బో స్కూల్ లైన్, గోదావరికని. హోమియోపతి వైద్య విధానం ద్వారా మానవ శరీరంలోని జీవశక్తిని ప్రేరేపించి హోమియోపతి వైద్య విధానం ద్వారా జబ్బులను నయం చేస్తూ శారీరక మానసిక సామర్థ్యాన్ని పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్. సెల్ ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించాలని ఆర్జీవన్ ఏరియా జీఎం లలిత్ కుమార్ బాలబాలికలకు పిలుపునిచ్చారు. సింగరేణి వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నెల రోజులుగా నిర్వహించిన ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరం గురువారం ఘనంగా ముగిసింది. ముగింపు వేడుకలకు జీఎం లలిత్ కుమార్, సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్, ఏఐటియుసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసిన క్రీడాకారులకు ఉచితంగా టీ షర్టులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ క్రీడలు పిల్లల్లో క్రమశిక్షణ, పట్టుదల, పోటీ తత్వం పెంపొందించడంతో పాటు శారీరక మానసిక వికాసానికి దోహదపడతాయన్నారు. డిజిటల్ యుగంలో పిల్లలు సెల్ ఫోన్లకే పరిమితం కాకుండా క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ఈ శిబిరంలో ఫుట్బాల్, వాలీబాల్, అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, స్విమ్మింగ్, బాక్సింగ్, కరాటే విభాగాల్లో అనుభవజ్ఞులైన కోచ్లు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, సేవా జాయింట్ సెక్రటరీ పెరమాల రజిత, సీనియర్ పిఓ హనుమంతరావు, వీరారెడ్డి, స్పోర్ట్స్ సూపర్వైజర్ హెచ్ రమేష్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ సామల సత్యనారాయణ, కోచ్లు మొండయ్య, శబానా, వెంకటేష్, రవితేజ, అనిల్ కుమార్, నవీన్, వ్యాయామ ఉపాధ్యాయులు, బాలబాలికలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన కరాటే విన్యాసాలు ఆకట్టుకున్నాయి. రేపు పెద్ద అయిందాక ఈ స్పోర్ట్స్ ఎవరెవరు పట్టుకుని ఉంటారో చేతులు లేపండి. మేము వీడియో ఏదో ఒక గేమ్ కానీ స్పోర్ట్ కానీ చేస్తే ఎట్లయితారు? గట్టిగా అవుతారు. ఓకేనా? సో ఒక హాఫ్ అన్ అవర్ దానికోసం మినిమం పిల్లల్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా నేను పేరెంట్స్కి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అట్లా దీని కంటిన్యూషన్ కోసం ఏదైనా అవసరం అయితే కూడా మనం స్టేడియంలో ఏదైనా ప్రయత్నాలు ఏదైనా చేద్దాం. వాళ్ళకి ఏదైనా మళ్ళీ రెగ్యులర్ కోచెస్ లాగా ఉంటే. సో మరొకసారి ఆర్గనైజర్స్ అందరికి కూడా అప్రిషియేషన్ అండ్ థ్యాంక్ యూ. కోచెస్ కూడా అప్రిషియేషన్. పేరెంట్స్ అందరు కూడా మీరు చేసిన ఇది మంచి పని, పిల్లల్ని ఎంకరేజ్ చేసి పంపించడం ఇది ఎంతో బెనిఫిట్ అవుతుంది. మరొకసారి పిల్లలందరికీ కూడా వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఏ కంపెనీ కూడా ఇంత ఇనిషియేటివ్ తీసుకొని అంటే అందులో పనిచేసే వాళ్ళ పిల్లలకు కానివ్వండి, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళ పిల్లలకు కానివ్వండి, ఇంత అంటే పిన్ టు పిన్ చేసే సంస్థ మనం ఇంతవరకు చూడలేదు. ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని ద ఓన్లీ కంపెనీ సింగరేణి. సో మనం అందరం ఇందులో ఉన్నందుకు, ఇక్కడ ఉన్నందుకు చాలా హ్యాపీగా నాకైతే అనిపిస్తుంది. సో థ్యాంక్స్ టు సింగరేణి మేనేజ్మెంట్ అండ్ ఆర్జీవన్ మేనేజ్మెంట్ ఆల్సో. పిల్లలందరూ, నేను కూడా మా పాప చిన్నగా ఉన్నప్పుడు 3rd, 4th క్లాస్లో ఉన్నప్పుడు బాంబే వెళ్ళేదాన్ని సమ్మర్ హాలిడేస్లో వెళ్ళి అక్కడ ఒక రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్ ఉంటే ఆ స్విమ్మింగ్ పూల్లో ఆమె ట్రైనింగ్ పోయడానికి దాదాపుగా ఇట్స్ ఆల్ అబౌట్ 20 years క్రితం ముచ్చట. ఇది 5,000 రూపాయలు దానికి కట్టి మేము రెగ్యులర్గా ఆటోలో వెళ్ళి రావడం అంటే ఇట్స్ ఆల్ దానికి ఒక 5,000 వేసుకోండి. ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టాలని ఒక మంత్ కోచింగ్ కాలేదు. సో ఆ 10,000 మీరు ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ఇవాళ మనం కంపెనీ తరఫున మన ట్రైనింగ్ గ్రేట్ కదా. మనమందరం సంస్థకు రుణపడి ఉన్నాం. ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా మన పిల్లల్ని ఒక పద్ధతి ప్రకారం, పిల్లలు ఎవరైతే స్పోర్ట్స్లో బెస్ట్గా ఉంటారో డెఫినెట్ వాళ్ళ జీవితంలో రాణిస్తారు. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అది. బికాస్ ఆ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఏమంటారు, విన్ను విక్టరీని ఎన్నో ఓడిపోవడానికి రెండింటిని ఈక్వల్గా తీసుకునే స్పిరిట్ ఆటలు ఆడటం వలన వస్తుంది. డెఫినెట్గా మీరు అందరూ నేర్చుకొని ఉంటారు. అవునా? స్విమ్మింగ్ కాంపిటీషన్ అయిందా? స్కూల్లో అయిందా? కరాటే, వాలీబాల్ కాంపిటీషన్ అయిందా? 2 టీమ్స్ మధ్యన ఓన్లీ నేర్చుకున్నారా? ట్రైనింగ్ అయినా అక్కడ మన లూజింగ్ విక్టరీని రెండింటిని ఈక్వల్గా తీసుకునే స్పిరిట్ ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ మనకు నేర్పిస్తుంది. ఇది జీవితంలో చాలా చాలా అవసరం ఇప్పుడున్న పరిస్థితులలో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పిల్లలందరినీ చాలా చాలా ప్రేమగా నేను అప్రిషియేట్ చేస్తున్నా. బికాస్ అందరి చేతులలో సెల్ ఫోన్స్. అవునా కదా? ఇప్పుడు ఇంటికి పోయినాక మీరు అందరూ ఏం చేస్తారు? ఇంటికి పోయినాక ఏం చేస్తారు? అందరూ
లోన్ తీసుకుంటారు కదా మమ్మీ దగ్గర నుంచి, తీసుకోరా? వెరీ గుడ్ గర్ల్స్. అయితే ఎండలో మీరు 1 hour ఇక్కడ టైం స్పెండ్ చేసి నేర్చుకున్నందుకు మీ డిసిప్లిన్కు ఒక్కసారి మీకు మీరు చెప్పండి కొట్టుకోండి. మన గోదావరి పేరు నిలబెట్టేలాగా రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్రంలోని వివిధ పరిశ్రమలు, సంస్థలు, సేవా రంగాల్లో పనిచేస్తున్న సుమారు 1,11,00,000 మంది కార్మికులకు కనీస వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని ఐఎన్టీయూసీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి పేర్కొన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఆర్జీవన్ వైస్ ప్రెసిడెంట్ కచ్చకాయల సదానందం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 12 ఏళ్లుగా కనీస వేతనాల సమగ్ర సవరణ జరగక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ కార్మికుల వేతనాల పెంపు కోసం ప్రత్యేక కృషి చేశారని కొనియాడారు. ఆయన ప్రయత్నాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం కార్మికులను 3 జోన్లు, 4 కేటగిరీలుగా విభజించి కొత్త వేతన వ్యవస్థను అమలు చేయనుందని చెప్పారు. జూన్ 1 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయని తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని సుమారు 1,11,00,000 మంది కార్మికులకు ప్రత్యక్ష లాభం చేకూరనుందని పేర్కొన్నారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో ఐఎన్టీయూసీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ దాస్, రీజనల్ జనరల్ సెక్రటరీ టైసన్ శ్రీనివాస్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ గడ్డం కృష్ణ, మైనింగ్ స్టాఫ్ ఇన్ఛార్జ్ పోతరబోయిన సమ్మయ్య, నాయకులు తిరుపతి గౌడ్, తాటి రాజయ్య, గడ్డం వెంకటేశ్వర్లు, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని ఏళ్లుగా దరిదాపుగా 12 సంవత్సరాలకు పైగా శ్రమజీవులు ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో, అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ జీతాలు పెరగకుండా అధ్వానమైన పరిస్థితుల్లో వాళ్ళ జీవన ప్రమాణాలు ఉన్నాయి. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్లో రాగానే మరి ఆ ఎన్నికల హామీలో భాగంగానే కాంట్రాక్ట్ కార్మికులకు కూడా మంచి జీతాలు పెంచాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి, మన ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంగా రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసి మంచి అనుభవం ఉన్న నాయకుడిని తీసుకొని మా ఐఎన్టీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ గారు, డాక్టర్ జనక్ ప్రసాద్ గారిని తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్గా వేసి ఆ కమిటీని కూడా 2 నెలల్లో పూర్తి చేసి పూర్తి కమిటీని వేసి మరి 7 సార్ల కమిటీని కూర్చొని కమిటీకి సంబంధించిన రిపోర్ట్లను గత 9 నెలల కిందనే ప్రభుత్వానికి పంపడం జరిగింది. అంతేకాకుండా ఐఎల్ఓ ప్రతినిధులను కూడా పిలిచి, కంపెనీ ప్రతినిధులను కూడా పిలిచి మరి దానికి సంబంధించిన ఏ వాళ్ళ జీవన ప్రమాణాలు ఎట్లుండాలా, జీతభత్యాలు ఎట్లుండాలా, డిఏ ఎట్లుండాలనే ఉద్దేశంగా ఆ రిపోర్ట్లో పంపి ప్రభుత్వాన్ని నివేదించిండు. దాన్ని రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో 4 మంత్రులతోని ఆ సబ్ కమిటీ వేసి నిన్న సాయంత్రం ఆ ప్రకటన చేయడం జరిగింది. దానికి అనేకమైన కృషి మా గౌరవ రాష్ట్ర మంత్రి ఐటీ శాఖ మంత్రివర్యులు, పరిశ్రమల శాఖ మంత్రి గౌరవ శ్రీధర్ బాబు గారు బాగా చొరవ తీసుకొని ఇటు బట్టి గారిని, వివేక్ గారిని, వేమ నరేందర్ రెడ్డి గారిని, ఇతర మంత్రులను, ఇక్కడ కోల్బెట్టు శాసనసభ్యులందరినీ కలుపుకొని మరి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం జరిగింది. దానికి అనేక పర్యాయాలు ఇటు ఢిల్లీకి, ఇటు హైదరాబాదుకు అనేక పర్యాయాలు మా సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ కృషి చేయడం మూలాన మరి వారి యొక్క కృషి ఫలితమే ఇవాళ కనీస వేతనాల పెంపు జరిగింది. దానికి స్కిల్డ్, అన్స్కిల్డ్కు సంబంధించిన, సెమీ స్కిల్డ్కు సంబంధించిన, హై స్కిల్డ్కు సంబంధించిన కార్మిక వర్గానికి అంతా డీటెయిల్గా నిన్న టీవీలలో చెప్పడం జరిగింది. వారందరికీ ఇవాళ వాళ్ళ కుటుంబాలలో మరి ఆనందం వెల్లివిరుస్తూ ఉంది. దీనికి కారణం మా సెక్రటరీ జనరల్ డాక్టర్ జనక్ ప్రసాద్ గారి కృషి మరవలేనిది. శ్రీధర్ బాబు గారికి, ఆ సబ్ కమిటీకి, కోల్బెల్ట్ ఎమ్మెల్యేలందరికీ ఐఎన్టీయూసీ పక్షాన, కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన మేము హర్షం వెలుపుస్తా ఉన్నాం. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నామని మనవి చేస్తూ ఉన్నాను. మరి రాబోయే కాలంలో సింగరేణి కార్మికులకు కావచ్చు, ఇంక ఇతర కార్మికులకు ఏమన్నా చిన్న చిన్న పనులుంటే, ఏమైనా వేతనాల సవరణలు ఉంటే కూడా పూర్తి చేసి మరి వారందరికీ న్యాయం చేస్తామని ఐఎన్టీసీ పక్షాన, మరి మా పెద్దలు జనక్ ప్రసాద్ గారి పక్షాన, మా కమిటీ పక్షాన మీ అందరికీ మరి చేతులెత్తి నమస్కరిస్తూ ఐఎన్టీయూసీని నమ్మండి, కాంగ్రెస్ పార్టీని నమ్మండి. పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో
మరి బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు గారు, వివేక్ గారు, మరి వేం నరేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరికీ న్యాయం జరిగింది. వారందరూ కార్మిక వర్గం అంతా వారికి కూడా కృతజ్ఞతలు తెలపాలని మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. స్త్రీ పురుష సంబంధిత వ్యాధులు, జీర్ణకోశ చర్మ సంబంధిత వ్యాధులు, జ్ఞాపక శక్తి తగ్గుట, పొడవు పెరుగుట కొరకు, చిన్నపిల్లలు అన్ని రకాల వ్యాధులు, దగ్గు, జలుబు, తుమ్ములు, అస్తమా వ్యాధులకు, మూత్ర సంబంధిత షుగర్, థైరాయిడ్ కొరకు, పేను కొరుకుట, చుండ్రు, వెంట్రుకలు రాలకుండా పెరుగుట కొరకు, మెడ నొప్పి, నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు మరియు అన్ని రకాల వాతములకు, అల్ప అధిక రక్తపోటు, తలనొప్పి, మైగ్రేన్, మానసిక వ్యాధుల కొరకు, ముఖంపై మొటిమలు, మచ్చలు మరియు కాళ్ల పగుళ్లకు, లావు తగ్గుట మరియు పెరుగుట, ప్రత్యేక మందులు, ఆపరేషన్ లేకుండా హోమియోపతి ద్వారా నయం చేయబడు వ్యాధులు, కిడ్నీలో రాళ్లు, గాల్ బ్లాడర్లో రాళ్లు, పులిపిరికాయలు, ఆనెలు, టాన్సిలైటిస్, సైనోసైటిస్, ఆర్షమొలలు మరియు గర్భాశయంలో నీటి బుడగలు, గడ్డలు, సంతానం లేమి కొరకు వెంటనే సంప్రదించండి. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్, రెయిన్బో స్కూల్ లైన్, మార్కండే కాలనీ, గోదావరికని. సెల్ నంబర్ 9701886337. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Audio Jungle.